మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మనం అందరం చూసాం. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ నడి ఒడ్డున యువత ఏ విధంగా ఉద్యమాలు చేసి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేసే విధంగా అందరూ చేసిన పోరాటాన్ని మనం కూడా ఆ పార్టీ తరఫున అభినందించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రెండు అంశాలు. ఈ రోజు యువత తలుచుకుంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏ విధంగా ఎవరినైనా గద్దె దించగలం అన్న అంశం మీద, అదే విధంగా దేశం ప్రపంచం కూడా చూసేటట్టుగా ఒక మంచి ఉద్యమం జరిగితే మన రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న నాయకులందరూ గొంతులు మోగపోయాయా, ఈ రెండు అంశాల మీద నేను ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ముందుగా ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సంబంధించి గడిచిన 6 సంవత్సరాలు రికార్డ్స్ తీసుకుంటే సుమారు 93 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ రోజు ఈ 2026 సంవత్సరంలో పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కష్టపడి ఉద్యమాల ద్వారా సాధించిన ఈ విజయాన్ని ఆ చనిపోయిన 93 మందికి అంకితం చేస్తా ఉన్నాం. సోదరులారా, ఇది నీట్ ఉద్యమం కాదు, ఇది యువత ఉద్యమంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ అభివర్ణిస్తూ ఉంది. ఈ ఉద్యమానికి, ఢిల్లీలో జరిగిన ఈ ఉద్యమానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు ప్రత్యక్షంగా వెళ్ళడం, ఆ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొనడం, 3-4 రోజులు అక్కడే ఉండటం, ఆ వేదిక ద్వారా మేమందరం కూడా యువతకు భరోసాగా ఉన్నామని వాళ్ళకి హామీ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, సిజేపీ నాయకులు కావచ్చు, హంగర్ స్ట్రైక్ చేసిన పెద్దలు కావచ్చు, ఆజాద్ గారు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ రోజు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉన్న లేదా కేంద్ర విద్యాశాఖ అండర్లో ఉన్న ఎన్ని ఎగ్జామ్స్ ఇప్పటి వరకు, అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి 26 వరకు కూడా ఎన్ని రకాల పోటీ పరీక్షలు జరిగాయి, వాటిని అన్నిటినీ కూడా చాలా మెటీరియల్ గా మీ ముందు చెప్పడానికి ఈ రోజు నేను రావడం జరిగింది. 2014 నుండి ఇప్పటి వరకు కూడా సుమారు 270 పోటీ పరీక్షలు కేంద్రం కండక్ట్ చేసిన పోటీ పరీక్షలు జరిగితే దానిలో ఇప్పటి వరకు సుమారుగా 12,60,00,000 మంది విద్యార్థులు కేంద్రానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మరి ఈ 12,60,00,000 మంది విద్యార్థులు ఒక సమస్య వచ్చింది అని చెప్పి ఇందులో లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే మరి ఈ కేంద్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఎంత ఆలస్యం చేస్తే మరి ప్రజలు ఉద్యమించకపోతే ఏం చేస్తారు? తప్పనిసరిగా లెక్కలతో చదువుకున్న వ్యక్తిగా ఒక పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను కూడా ఉన్నాను కాబట్టి, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి లెక్కలతో సమాధానం చెప్పాలి. వీళ్ళు కూడా నేను లెక్కలు చెప్పిన తర్వాత ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధీనంలో ఆయన ఆధ్వర్యంలో ఉన్న 30 రకాల వ్యవస్థలు, ఏదైతే పరీక్షలు కండక్ట్ చేసే వ్యవస్థలు ఉన్నాయో 30 రకాల పరీక్ష వ్యవస్థలు ఉంటే దానిలో సుమారుగా 25 ఎన్టీఏ అనే ఒక ఏజెన్సీ 25 రకాల పరీక్షలు కండక్ట్ చేస్తా ఉంది. మిగతా 5 కూడా రకరకాల సంస్థలు కండక్ట్ చేస్తా ఉన్నాయి. ఈ ఎన్టీఏ కోసమే ఇది మనం ఈ రోజు తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ కూడా ఈ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీ, ఒక సంస్థ కండక్ట్ చేసిన ఈ ఎగ్జామే ఈ ఎన్టీఏ, ఈ నీట్ ఎగ్జామ్. దీనిలో ఈ ఎన్టీఏ అనేది మన భారత ప్రభుత్వం అండర్లో ఈ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఇది 2018 సంవత్సరంలో ఎన్టీఏ అనే ఏజెన్సీని తీసుకురావడం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కేంద్రం కండక్ట్ చేసిన పరీక్షలు విద్యార్థులు 6.5 కోట్ల మంది పిల్లలు ఈ ఎన్టీఏ కండక్ట్ చేసిన పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్ గా ఇందాక చెప్పినట్టుగా 2014 నుండి ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 12.5 కోట్ల మంది పిల్లలు పోటీ పరీక్షలకి హాజరయ్యారు. ఈ ఎన్టీఏ అనేది ప్రపంచంలోనే పరీక్షలు నిర్వహిస్తున్న 2వ అత్యధిక సంస్థగా మన భారత ప్రభుత్వం దీనికి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలోనే చైనా తర్వాత ప్రపంచంలో 2వ పరీక్షా కేంద్రంగా ఈ ఎన్టీఏ ఉందట. సో దీనికోసం చాలా క్లియర్ గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గత వారం రోజుల నుండి అసలు ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, దాడులు ఇవన్నీ కూడా తేవడం కోసం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం అనేక రకాల ఏజెన్సీల ద్వారా కూడా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అది మీడియా పరంగా నేను కూడా ప్రజలకు వివరించడం కోసం నేను ప్రయత్నం చేశాను. దానిలో కొన్ని విషయాలు ఏంటి అంటే, ఈ ఎన్టీఏ అనేది ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉందో ఇది సుమారుగా మన రాష్ట్రం నుంచి వెళ్ళిన విద్యార్థులు కావచ్చు, దేశంలో ఉన్న అన్ని రకాల రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఇన్ని కోట్ల మందికి పరీక్షా కేంద్రాలు ద్వారా నిర్వహిస్తూ ఉందే, మరి వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది తెలిస్తే మీరే షాక్ అవుతారు. 221 మందితో మాత్రమే కొన్ని కోట్ల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న ఒక పనికి మాలిన సంస్థ ఈ ఎన్టీఏ. మీరు ఆశ్చర్యపోతారు, 221 మందితో ఏ విధంగా కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తూ ఉంది? మరి ఈ విధంగా లీకులు రాకపోతే మరి ఏం జరుగుతాయి?
ఎస్, నేను రికార్డ్స్తో సహా నేను మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా మీడియాకి కూడా రికార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఎన్టీఏలో సుమారుగా ఎన్టీఏ అనే ఏజెన్సీ ద్వారా ఎన్నెన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు దీని ద్వారా ఎగ్జామ్స్ రాశారు అనే రికార్డు మనం చూసుకుంటే 2019లో 1,12,00,000 మంది వీళ్ళు ఎగ్జామ్స్ రాశారు. 2020లో 1,03,00,000 మంది, 2021లో 1,10,00,000 మంది, 2022 1,50,00,000 మంది, 23లో 1,33,00,000, 24 1,60,000, 25 1,50,00,000 మంది, 26లో ప్రస్తుతానికి 66 లక్షల మంది పిల్లలు ఈ ఎన్టీఏ అనే ఒక ఏజెన్సీ ద్వారా ఎగ్జామ్స్ రాస్తే, అందులో ఒక ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్ అంటే కొన్ని వందల రకాలున్న ఈ కండక్ట్ చేసే ఎన్టీఏ ద్వారా మరి ఎన్ని అవకతవకలు జరుగుంటాయో ఒకసారి ప్రజలే గ్రహించాలి. 221 మంది ఉండి, ఆఫ్టర్ ఆల్ 221 మంది ఇంత పెద్ద సంస్థను రన్ చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రజలు ఒకసారి ఆలోచించండి. కాబట్టే ఈ నీటి ఉద్యమం, ఈ రోజు జరిగిన ఈ నీటి ఉద్యమం, యువకుల ద్వారా జరిగిన ఈ యువజన ఉద్యమం ఆరంభం మాత్రమే, అంతం కానే కాదు అని మీకు కూడా మరొకసారి తెలియజేస్తూ, నీటి ఉద్యమం జరిగింది, పిల్లలు రేపొద్దున రోడ్లు ఎక్కితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి మేము బాధ్యత తీసుకుని కేంద్ర మంత్రిని రాజీనామా చేయించాలి, అయితే ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు అని ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్ వారు. కాదు, తీగలాగితే డొంక కదులుతుంది అంటాం కదా, మనకు మంచి సామెతుంది కదా తెలుగులో. దాని ప్రకారం నీట్ అనే ఒక పేపర్ లీక్ని బయటికి తెస్తే వీళ్ళ మొత్తం బండారాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే నీట్ ఒకటే కాదు కదా వీళ్ళు రన్ చేసేది, కండక్ట్ చేసింది ఇప్పటి వరకు కూడా. ఇంజనీరింగ్ సంబంధించిన జేఈ ఎగ్జామ్స్ పెట్టారు, యూనివర్సిటీస్ సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అసలు ఇంకా యూజీసీ నెట్ కావచ్చు, ఐకార్లు కావచ్చు, ప్రొఫెసర్కి సంబంధించిన యూజీసీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లేకపోతే ఇప్పుడున్న మనకి స్కూల్కి సంబంధించిన సైనిక్ స్కూల్స్, నేవీ స్కూల్స్ అన్నీ కూడా ఈ ఎన్టీఏ మాత్రమే కండక్ట్ చేస్తుంది. లీక్ చేస్తున్న పేపర్లు ఒకడు అంటాడు, మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటాడు, అచ్చచ్చా ఇది లీక్ కాదండి, ఎవడో డబ్బులకి కక్కుర్తుబడి ఏదో 10 పేపర్లు అమ్ముకున్నట్టున్నాడు అని ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూడండి, ఒక ఎంపీ అయ్యుండి ఒక భారతదేశంలో మన సమస్యల కోసం పోరాడాల్సిన ఒక ఎంపీ ఎవడో ఒక పనికి మాలిన ఏదో 10 రూపాయల డబ్బుల కోసం ఒక పేపర్ లీక్ చేశాడు, అది పేపర్ అమ్ముకున్నారు, ఇది లీక్ కాదు, లీక్ అంటే పేపర్లోనో, టీవీలోనో, వాట్సాప్లో, ఫేస్బుక్లో రావాలి కదా, వచ్చిందా అని ఒక పెంట స్టేట్మెంట్ ఇస్తే ఏమనాలి అతన్ని? మరొక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అంటాడు, ఎవరైతే రోడ్లు ఎక్కారో పిల్లలందరినీ కూడా వాళ్ళ హిస్టరీలు బయటకు తీస్తాం, రోడ్డు మీదకి లాగేస్తాం, జైల్లో వేస్తాం, అసలు బెయిలే లేకుండా సంవత్సరం పాటు లోపల పెడతాం అని ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తే పిల్లలు ఏమైపోతారు? అరే, ఒక వ్యక్తి 5వ తరగతి నుండి 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఒక 5-10 సంవత్సరాలు కష్టపడి, నిద్రలు మాని, తిండి మాని, ఎంతో కష్టపడి చదివి ఆ ఒక ఎగ్జామ్ రాస్తాడే. ఆ ఎగ్జామ్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి ఆ ఎగ్జామ్ పేపర్ క్యాన్సిల్ చేసేస్తే ఆ స్టూడెంట్, ఆ 17-18 సంవత్సరాల చిన్న పిల్లవాడి పరిస్థితి ఏంటి అని కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది? దేశం ఏమైపోతా ఉంది? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇప్పుడు దీని మీద మాట్లాడండి. మన నాయకుల కోసం కూడా తప్పనిసరిగా మనం మాట్లాడదాం. అంటే ఒక వ్యక్తి, మీకందరికీ కూడా తెలుసు, ఒక ఇంట్లో మన పిల్లవాడు ఒకటి చదువుకుంటూ ఉంటే రాత్రులు పగలు వాడు ఫ్యూచర్ కోసం కష్టపడతా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారు, ఎన్ని కోల్పోతారు, ఎన్ని ఆనందాలు కోల్పోతారు. ఇంత కష్టపడి చదివితే ఎక్కడో పేపర్ లీక్ అయిందంటే ఆ చిన్న హృదయం సడన్ గా హార్ట్ అటాక్ తోటి మరొకలాగా చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక్కడైనా ఆలోచిస్తా ఉన్నాడా? రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం కదా, మరి అందరికి కూడా ర్యాంకులు వచ్చాయి కదా, రేపేళ్ళుండో కాలేజీలో జాయిన్ అవుతారు కదా అని పనికిమాలిన స్టేట్మెంట్ ఆ ఎంపీ ఇస్తే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి? ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది రాసిన పిల్లలది పేపర్ లీక్ అయిందని అది క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెడితే ఎవరో ఒక స్టూడెంట్కి మంచి ర్యాంక్ ఒకటి వస్తుంది, 1వ ర్యాంకో 10వ ర్యాంకో 100వ ర్యాంకో వస్తుంది, అడిగి మంచి సీట్ అని చెప్పి చాలా కష్టపడి చదివాడు. వాడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు అది సరైన ర్యాంక్ రాకపోతే, ఆ ప్రెజర్ తోటో, ఆ కష్టంతో అనుకున్నట్టుగా రాయలేకపోతే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి? చదువుకుంటే కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే ఈ పనికిమాలిన వేదవాళ్ళందరికీ కూడా ఆ కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. రీ ఎగ్జామ్ పెడతారా? మాకు నమ్మకం లేదు, ఎన్నికలు మన బాగా జరిగాయి అని 24లో దమ్ముంటే పెట్టండి మీరు రీ ఎలక్షన్స్. మీకు అన్ని లక్షల మెజార్టీ వస్తుందో మేము కూడా చూస్తాం, ఇన్ని సీట్లు వస్తాయి మేము కూడా చూస్తాం, దమ్ముంటే పెట్టండి మీరు రీ ఎలక్షన్స్ పెట్టండి. పనికి మాలిన స్టేట్మెంట్లు ఇవ్వమంటే పిల్లల కోసం మాత్రమే ఇస్తారా మీరు? తప్పనిసరిగా దేశం చూసింది, యువత చూసింది, యువతను ఎలక్షన్స్ కోసం మాత్రం వాడుకొని ఈరోజు వాళ్ళకి సమస్య వచ్చిందంటే వదిలేస్తారా మీరు? సో తప్పనిసరిగా యువత ఎప్పుడు, ఎక్కడ, ఎలా రియాక్ట్ అయ్యారో చూశారు. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు యువత నుండి. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ సత్తా ఏంటో తప్పనిసరిగా చూపిస్తారు. అప్పటి వరకు కూడా మీరు ఇలాగే మాట్లాడండి, పిల్లలు రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేస్తారు, మీ ఉద్యోగాలు కూడా పోతాయి. అదేవిధంగా ఈరోజు దేశం చూసే ఒక మంచి ఉద్యమం జరిగితే మన రాష్ట్రం నుంచి ఎంతమంది నాయకులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వెళ్ళారు, లేదా ఇక్కడే ఎన్ని మీటింగ్లు పెట్టి వీళ్ళు దాన్ని ఖండించారు, ఆ పిల్లలు చేస్తున్న దానికి సంఘీభావం తెలిపారు అనేది మాట్లాడుకునే
మాట్లాడుకోవాలి. కాబట్టి అసలు ఒక్క నాయకుడైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్క నాయకుడైనా సరే ఈ పేపర్ లీక్ అయ్యింది, రీ ఎగ్జామ్ పెట్టాము, తప్పు జరిగింది అని ఒక్కరైనా సరే అకౌంటబిలిటీ చూపించారా అండి పిల్లలకి? మరి ఆ పిల్లలు రోడ్డు ఎక్కకపోతే ఏం చేస్తారు? మే 12వ తారీఖున ఉద్యమం స్టార్ట్ అయితే మే 3వ తారీఖున ఎగ్జామ్ పెట్టారు, అది క్యాన్సిల్ అయింది 12వ తారీఖున. అప్పటి నుండి పిల్లలు రోడ్లెక్కి ఢిల్లీ నడి ఒడ్డున మనకు కష్టపడి వాళ్ళు కూర్చుంటే జూలై 25వ తారీఖున ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. 75 రోజుల కష్టం, పిల్లల కష్టం ఈ రోజు ఒక చిన్న విజయం. మర్చిపోకండి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ మీరు కూడా ఉన్నారు కదా, మీ కేంద్రమే అక్కడ పనిచేస్తూ ఉంది కదా ఎన్డీఏ ప్రభుత్వం, ఏం చెబుతారో రాష్ట్రంలో ఉన్న పిల్లలు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకు నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, లేదా ఇప్పుడు నేను కాకినాడ జిల్లాలో ఉన్నాను కాబట్టి, ఇందులో జిల్లా మా పిఠాపురం నియోజకవర్గం ఉంది, నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి, అదేవిధంగా జిల్లా ఎంపీ కూడా ఉన్నారు కాబట్టి, అసలు వీళ్ళిద్దరూ ఏం చదువుంటారు, అసలు ఎవడో స్పందించలేదా అని చెప్పి నేను అసలు రిపోర్ట్స్ తీస్తే కొన్ని, ఇది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో ఇచ్చిన అఫిడవిట్, ఈ అఫిడవిట్ లో అసలు ఈయన ఏం చదివాడు, పిల్లల కోసం అసలు మాట్లాడలేదు కదా అని తీస్తే, ఇందులో 1984 సంవత్సరంలో SSLC మాత్రమే నేను చదివాను అని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, మా ఉప ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ది గ్రేట్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎలక్షన్ లో ఇచ్చిన అఫిడవిట్. 10వ తరగతి చదివిన నీకేం తెలుస్తుందయ్యా పిల్లల కష్టం అంటే ఏంటో? ఏం తెలుస్తుంది నీకు? 10వ తరగతి చదివావు, ఏం తెలుస్తుంది నీకు? నీట్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలియదు, పిల్లల కష్టం అంటే ఏంటో తెలియదు, ఎంత కష్టపడి ఒక ఎగ్జామ్ కొట్టాలంటే తెలియదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలియదు, 4 స్టెప్లు వేసి 4 డాన్స్ లెట్లు అడ్డంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా, నీకేం తెలుస్తుందయ్యా పిల్లల కష్టం అంటే ఏంటో? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఒక పనికి మారిన స్టేట్మెంట్ మాత్రం ఇస్తారా మీరు? ఢిల్లీలో మీ జనసేన మీటింగ్ జరిగింది కదా, అప్పుడు ఏం మాట్లాడారు మీరు? లీక్ అయ్యింది కదా ఈ పేపర్, దాని మీద మాట్లాడకుండా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమంతో పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పనికి మాలిన స్టేట్మెంట్లు అంటే ఇస్తా ఉన్నారు అని మాట్లాడుతూ, చిన్న చిన్న మనసున్న వాళ్ళు, దేశ రాజకీయాలు లోతు తెలియని వాళ్ళు విభజన రాజకీయాలు చేసి దేశ సమగ్రతను బలహీనపరుస్తున్నారు అట. ఈ చిన్న చిన్న మనసున్న వాళ్ళే అందరూ కలిసి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేసేటట్టుగా ప్రయత్నం చేశారు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఒకసారి ఆలోచించు. అదేవిధంగా ఇందులో సుమతి సతకు ఒక ఉదాహరణగా కూడా ఈయన మనకు చెప్పాడు. చీమ లాంటి చిన్న చిన్న జీవి కూడా పెద్ద పావును చంపగలదట, అలాగే చిన్న చిన్న ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా దేశానికి పెద్ద నష్టం చేస్తారట. ఇలా నష్టం ఎక్కడ చేశారా? మీలాంటి పనికి మాలిన రాజకీయ నాయకులు అందరూ కూడా రాష్ట్రాలని దేశాలని ఏలేస్తా ఉంటే, పిల్లలందరూ కష్టపడి చదువుకుని రోడ్లెక్కి పోరాడి వాళ్ళు ఒక విజయాన్ని సాధించారు. ఇంకా ఫర్దర్ గా రకరకాల మీ బొక్కలన్నీ కూడా బయటకు వస్తాయేమో అని చెప్పి మీరందరూ రాజీనామా చేసి మీ మంత్రిని పక్కకు తోసేశారు తప్ప, త్వరలో మీ వరకు కూడా వస్తాయి. రాష్ట్రాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతాం, తప్పనిసరిగా మిమ్మల్ని కూడా బయటికి తీస్తాం. 10వ తరగతి చదివి కబుర్లు మాత్రం చెప్పమంటే మాత్రం పెంట కబుర్లు మాత్రం మీరు 100 చెప్తారు. రెండోది, అత్యంత ముఖ్యమైన వ్యక్తి, తిట్టడానికి ముందు వచ్చేసే వ్యక్తి మా గ్రేట్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఈయన కుర్రోడే కదా, పోలీ తెగ చదివేసి ఉంటాడు కదా అని చెప్పేసి ఈయన కూడా తీసా అఫిడవిట్. ఇది ఇంకా దరిద్రం. 12వ తరగతి ఇంటర్మీడియట్ చదివాడట 2003వ సంవత్సరంలో. ఈయన మాకు ఎంపీ. బీటెక్ డిస్కంటిన్యూ అని కూడా రాసాడు ఈయన అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్. ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ బీటెక్ లో నువ్వు డిస్కంటిన్యూ అయ్యి నీకేం తెలుస్తాయా? మాట్లాడమంటే ప్రకాశం రాజుని తిట్టు, మరొకరిని తిట్టు, లాని తిట్టు, వీని తిట్టు అంటే భౌత పురాణం మొత్తం ఇప్పేస్తున్నాం కదా. పిల్లలకి జరిగిన అన్యాయం కోసం మాట్లాడు, ఏం మాట్లాడుతావు మేము కూడా చూస్తాం. ఇంటర్మీడియట్లు 10th లో చదివేసి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మీరు ఎంపీలు అయిపోయి పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగింది అంటే ఒక్కడు మాత్రం రాడు. ఏమన్నా చెప్పమంటే మాత్రం ఇక మంచి కథలు చెప్తారు. ఇప్పుడు మొన్న సుమతి శతకం కాదు ఇప్పుడు చెప్పడం, వీళ్ళు మంచి కథలు చెప్తారు. మంచోడు చెడ్డోడు, చెడ్డోడు మంచోడు కథలు చెప్పమంటే మాత్రం చెప్తారు. అంటే ఏం కాదు ఇది. మంచోడు చెడ్డోడు అంటే బీజేపీ వీళ్ళకి నచ్చితే యాస్ దేవుడు గొప్పోడు, మోదీ అంటే అంతకు మించినోడు ఎవడో లేడు దేశంలో, ప్రపంచంలోనే గొప్పోడు అని చెప్పి మంచోడు అంటారు. మళ్ళా విడిపోతే అబ్బే పిల్లాన్ని కూడా సరిగ్గా చూసుకోలేడు, ఈడేం మంచి అయ్యా బాబా, అస్సలు చాలా చెడ్డోడు, మోదీని నమ్మకండి అని చెప్పేసి పెద్ద కబుర్లు చెప్తారు. మళ్ళా మంచోడు, అయ్యో నీకంటే గొప్పోడు ఎవ్వడో లేడు, మరలా 24 ఎలక్షన్స్ మరలా మంచోడు, మరలా ఇప్పుడు తేడా కొడితే మళ్ళీ చెడ్డోడు. ఈ మంచోడు చెడ్డోడు కథలు మీరు జనాలకు చెప్తే మేము ఎదవల్లాగా వింటా ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. మీ మంచోడు చెడ్డోడు కథలు మేము కూడా ఎవడ మంచోడో ఎవరు చెడ్డాడో గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇంకో కథ ఒకటి చెప్పారు, కట్టే కొట్టే తెచ్చేయట. ఈ కట్టే కొట్టే తెచ్చే అని వీళ్ళు ఒకసారి వాడినప్పుడు నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈవీఎం మిషన్లు అన్ని కూడా ఒక కట్టగా కట్టేస్తారు, వీళ్ళకి నచ్చిన అందరికీ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మొత్తం వీళ్ళకి ఎన్ని సీట్లు కావాలో అన్ని కూడా తెచ్చేసుకుంటారు. ఈ కట్టే కొట్టే తెచ్చే ఈ మంచోడు చెడ్డోడు కథలు వినటానికి రాష్ట్రంలో, దేశంలో యువత సిద్ధంగా లేదు. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉండండి. మీ అందరికీ కూడా 3 రోజులు దగ్గరగానే ఉన్నాయి. చదువుకుంటే, సంస్కారం ఉంటే, అందరూ ఎలా మాట్లాడాలి, పిల్లలకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీగా ఏ విధంగా మాట్లాడుంటుంటే ఈ సీజేపీ పార్టీ రాదే, ఆ పిల్లలు ఆ పేరు పెట్టుకునే రోజు రారే. సీజేపీ పార్టీ రావడానికి మీరే కదా కారణం, పిల్లలు రోడ్డు ఎక్కడానికి మీరే కదా కారణం. ఎక్కడో 10 మంది 100 మంది పిల్లలు ఇన్ని లక్షల మంది ఇష్యూ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు క్రియేట్ చేస్తే దేశద్రోహులు,
రాజద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, మరలా 370 రద్దు చేసేస్తారట, ఎవడో ఎక్కడో 4 మాటలు మాట్లాడితే అవి మాత్రం మీ అందరికీ కనిపిస్తా ఉన్నాయా? ఇంతమంది పిల్లలు హంగర్ స్ట్రైకులు చేస్తూ, రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తూ, ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది బాసు, మా జీవితాలు నాశనం అయిపోయిన మాట్లాడితే దాన్ని పక్కన పెట్టి అక్కడక్కడ మోదీని తిట్టాడు, అది తిట్టాడు, ఇది మాత్రం మీకు కనిపిస్తా ఉందంటే పిల్లలు కూడా ఇవన్నీ కూడా గ్రహిస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇది ఎన్నికల కోసం మాత్రమే కాదు, తప్పనిసరిగా యువత తలుచుకుంటే కేంద్ర మంత్రులనే కాదు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా రాజీనామాలు చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు యువతతో దయచేసి పెట్టుకోకండి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అకౌంటబిలిటీగా ఉంటారని ఆశిస్తా ఉన్నాం.